నేను నా సీమంతం కోసం నేను ఈ శారీ కట్టుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. దీనికి హ్యాండ్స్ ఇట్లా వచ్చి ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ప్యూర్ గోల్డ్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తుంది నాకు. వచ్చిందనమాట. మనం కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అండ్ దీస్ ఆర్ కోన్స్, సింగ్ కోన్స్ తీసుకొచ్చినాం అనమాట. సో సీమంతంకి మెహందీ పెట్టుకున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డాలీ వ్లాగ్స్. సో అమ్మ అయితే ఇండియా నుంచి యుఎస్కి ఫస్ట్ టైం ట్రావెల్ చేసి వచ్చింది. సో ఎందుకు వచ్చింది అంటే కరెంట్లీ ఐఎమ్ ప్రెగ్నెంట్ విత్ బేబీ నెంబర్ 2. సో అందుకని నాకు డెలివరీ టైంలో హెల్ప్ చేయడానికి అని చెప్పి అమ్మ ఇండియా నుంచి యుఎస్కి అయితే రావడం జరిగింది. సో ఆ వీడియో కూడా నేను చేశాను, ఛానల్లో ఉంది. ఎవరైనా చెక్ చేయకుండా ఉంటే డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డాలీ వ్లాగ్స్. 9th మంత్లో శ్రీమంతం చేసుకున్నాము అని చెప్పి అనుకున్నాము. ఆ శ్రీమంతం కోసం అమ్మతో పాటు కొన్ని శారీ, జ్యువెలరీ అన్నీ తెప్పించుకున్నాను అనమాట. శ్రీమంతం కోసం ఏమేమి కావాలి అని చెప్పి. సో ఈ వీడియోలో నేను అమ్మతో పాటు నా శ్రీమంతం కోసం నేను ఏమేమి తెప్పించుకున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ సీమంతం అనగానే మనకు ఆబ్వియస్లీ చీర కదా. సో ఫస్ట్ నేను చీర చూపిస్తాను. చీర చూపిస్తూ ఎందుకు నేను ఈ చీరని సెలెక్ట్ చేసుకున్నాను అనే దాని గురించి మాట్లాడతాను అనమాట. సో ఫస్ట్ వచ్చి నేను సీమంతం కోసం నేను ఈ శారీ కట్టుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. కనకాంబరం కలర్ అంటాం కదా, సో ఆ కలర్ శారీ వస్తుంది. సో దీనికి వచ్చి పికాక్ గ్రీన్ అనేది పళ్ళు ఇచ్చినారనమాట. సో ఈ శారీ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అని చెప్పంటే, సో నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నాకు ఫస్ట్ టైం ఓకే సీమంతం చేసుకోవాలా అని అనుకున్నప్పుడు ఫస్ట్ నా మైండ్లోకి వచ్చింది, ఓకే నేను ఇది ఆల్రెడీ దేవునికి కట్టినాను వరలక్ష్మి వ్రతం అప్పుడు. సో ఈ శారీ నేను ఇంకా కట్టుకోలేదన్నమాట. సో దేవునికి కట్టినాను. సో ఓకే దేవుడికి కట్టా కదా, ఈ శారీ ఇంకా కట్టుకోలేదు, ఓకే నేను ఇంకా శ్రీమంతం అప్పుడు కట్టుకుంటే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది అనమాట. సో అందుకని వేరే ఏ శారీస్ కొనుక్కున్నా ఓకే ఇదే కట్టుకున్నాము అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయినాను. సో అందుకని ఈ శారీనే చూస్ చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం అప్పుడు కట్టిన దేవునికి కట్టిన శారీ కూడా ఎట్లా కట్టాను ఏంటి అని చెప్పి పక్కన సైడ్లో యాడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ అబౌట్ ద శారీ డీటెయిల్స్. సో ఇలా వస్తుంది, మంచి కనకాంబరం కలర్ వస్తుంది. సింపుల్ శారీ, ఇదేమంత రిచ్ శారీ అని అయితే నేనేం చెప్పను, సింపుల్. బట్ ఐ లైక్ ద కలర్ కాంబినేషన్. సో అప్పుడు అందుకని దేవునికి కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి కట్టినాను అనమాట. సో ఇప్పుడు నేను అదే రీయూజ్ చేద్దాము నా సీమంతానికి, అలానే గుర్తుగా కూడా ఉంటుంది కదా దేవునికి కట్టినాను అని నేను కూడా అదే కట్టుకున్నాను. అండ్ ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. సో అందుకని నేను ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూపిస్తాను. సో సేమ్ గ్రీన్ అన్నా కదా, పళ్ళుకి అయితే గ్రీన్ ఇచ్చారు కదా, సో అదే గ్రీన్ అనమాట బ్లౌజ్ అయితే. సో దానికి నేను సింపుల్గా కుట్టించాను, పెద్దగా హంగామా అయితే ఏం చేయలేదు నేను. సో దీనికి బుట్టరెట్లు కుట్టించి సైడ్లో కొద్దిగా బార్డర్ యాడ్ చేయమని చెప్పాను. సో అది బార్డర్ యాడ్ చేసాము. అంటే నాకు బ్లౌజెస్కి ఆల్మోస్ట్ అన్నిటికీ ఐ లైక్ టు కీప్ థ్రెడ్స్ అనమాట. ఎందుకంటే ఒకవేళ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. సో కాబట్టి వెనకాల థ్రెడ్స్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి. సో అందుకని థ్రెడ్స్ పెట్టించాను. అండ్ కొద్దిగా పైపింగ్ అయితే ఇప్పించాను అనమాట. సో పైపింగ్ ఇస్తే కొంచెం లుక్ యాడ్ అవుతుంది కదా, కొంచెం గోల్డిష్ లుక్ వస్తుంది, బాగుంటుంది అని చెప్పి ఇప్పించాను. సో దాట్స్ ఇట్ అబౌట్ ద బ్లౌజ్. ఇది ఫ్రంట్ ఆఫ్ ద బ్లౌజ్, ఇదైతే బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్. దీనికి హ్యాండ్స్ ఇట్లా వచ్చి. సో ఇది అమ్మనే ఇండియాలో కుట్టించుకొని, నేను చెప్పాను అనమాట ఇలా కుట్టించు అని చెప్పి. సో కుట్టించుకొని తీసుకొచ్చారు. జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాము. సో జ్యువెలరీ విషయానికి వస్తే అమ్మ దగ్గర
జ్యువెలరీ నేను శ్రీమంతం కోసం అని చెప్పి తెప్పించింది అయితే ఇది. సో అమ్మ నీట్గా దీంట్లో పెట్టి జ్యువెలరీ ఎలా తీసుకొచ్చిందో చూపిస్తాను మీకు. బాక్స్లో పెట్టి కాటన్ పెట్టి పైన ఒక కాటన్ అండ్ జ్యువెలరీ పెట్టి కింద ఒక కాటన్ అనమాట. సో పెట్టి తీసుకొచ్చింది. సో ఇది ఒక టిప్ అనమాట, ఒకవేళ మీకు నచ్చితే. అండ్ ఇంట్లో జ్యువెలరీ కూడా మేము ఆల్మోస్ట్ ఇలానే స్టోర్ చేసుకుంటాము, కాటన్ పెట్టి అట్లా. సో ఇలా వస్తుంది, ఇది డాలర్ వస్తుంది, కింద హ్యాంగింగ్స్ వస్తాయి, ఇంకా చుట్టూ మామిడి పిందెల టైప్లో ఇచ్చారు అండ్ మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చి మీసాల్ టైప్లో ఇచ్చారనమాట, సరిగ్గా నోటీస్ చేస్తే. అలా ఇది యాంటిక్ నక్షి అంటారు కదా, సో అప్పుడు మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా ఇండియాలో ఉంటే అమ్మని తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. దిస్ ఇస్ ప్యూర్ గోల్డ్. ఫుల్ నెక్లెస్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దిస్ ఈస్ ద ఫుల్ వ్యూ ఆఫ్ ద చైన్. ఫుల్ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇదొక నెక్లెస్ టైప్ కాదు, అలా అని లాంగ్ హారం టైప్గా కూడా కాదు. ఒక మిడిల్ చైన్ అండ్ కింద బాగా వేసుకోవచ్చు అనమాట. ఒకటే వేసుకున్నా కూడా సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ప్యూర్ గోల్డ్. నేను నా పెళ్ళప్పుడు తీసుకున్నాను. సో ఇండియాలోనే ఉన్నదన్నమాట. సో అమ్మతో పాటు ఇంకా తీసుకురా అంటే తీసుకొచ్చింది. సీమంతంకి వేసుకుందాము అని చెప్పి తెప్పించుకున్నాను. సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. మామిడి పిందులు ఫ్లవర్ ఇచ్చారు చైన్ మొత్తం అంతా. దట్స్ ఇట్ అబౌట్ ద జ్యువెలరీ. ఆల్రెడీ నా దగ్గర కమ్మలు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో అందుకని నేను ఇది మాత్రమే తెప్పించుకున్నాను అమ్మతో వచ్చేటప్పుడు. శ్రీమంతం కోసం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాంగిల్స్. సో ఎన్ని బ్యాంగిల్స్ తీసుకొచ్చి చూడండి. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ చూపిస్తాను. అన్నీ ఆల్మోస్ట్ గ్లాస్ బ్యాంగిల్స్, మట్టి బ్యాంగిల్స్ అంటారు కదా, అలాంటి బ్యాంగిల్స్ అనమాట. మా శారీకి మ్యాచింగ్ అయితే తీసుకొచ్చాము. సో శారీ చెప్పా కదా కనకాంబరం కలర్ అండ్ గ్రీన్ కలర్ వస్తుంది అని చెప్పి. సో ఆ శారీకి తగ్గట్టు 2 వెరైటీస్ ఆఫ్ గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకొచ్చింది. సో ఇదొకటి వస్తుంది, ఇదొకటి వస్తుంది అనమాట. సో ఇవి ఒక డజన్, అదొక డజన్ తీసుకొచ్చింది. సో నెక్స్ట్ కనకాంబరం కలర్, దాంట్లో కూడా 2 వెరైటీస్ తీసుకొచ్చింది అనమాట, 2 మోడల్స్. ఇదొక మోడల్ వస్తుంది, ఇదొక మోడల్ వస్తుంది. ఇవి కూడా సేమ్ అంతే, ఒక్కొక్క డజన్ తీసుకో. సో ఇవి కాకుండా ఇంకో బాక్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తెచ్చిందనమాట అమ్మ. సో ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా వేస్తారు అని మనము వాళ్ళకి ఇస్తాం కదా. సో అందుకని డిఫరెంట్ కలర్స్ బ్యాంగిల్స్ తెచ్చింది. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా మెయిన్ సీమంతం అంటే బ్యాంగిల్సే కదా, సో అందుకని డిఫరెంట్ కలర్స్ తెచ్చింది. సో అవి కూడా బాక్స్లో ఇలా పెట్టుకొని నీట్గా మొత్తం అంతా కూడా ఏం చెదిరిపోకుండా తెచ్చింది. సో దట్ ఏమంటే పగిలిపోకుండా ఉంటాయన్నమాట. సో ఇది కూడా, ఈ బాక్స్ కూడా మొత్తం అంతా కూడా బట్టల్లో పెట్టేసింది అనమాట. బట్టల్లో పెట్టడం వల్ల ఏమంటే అండ్ పైన కూడా ఏమీ క్లాత్ పెట్టింది, నేను తీసేసాను. పైన కూడా క్లాత్ పెట్టేసి ఒక 2-3 లేయర్స్ క్లాత్ పెట్టేసింది. సో దట్ ఒకవేళ ఏదైనా తగిలినా పగిలిపోకుండా ఉంటాయని చెప్పి. సో నీట్గా వచ్చినాయి, అసలు ఏం కానీ పగిలిపోలేదు. ఇవి కూడా అయితే తీసుకొచ్చింది. కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తుంది నాకు. యా, దాట్స్ ఇట్ అబౌట్ ద బ్యాంగిల్స్. నెక్స్ట్ అయితే ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చింది అనమాట. సీమంతంకనే కాదు, జనరల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, బాగుంటాయి అని చెప్పి షాప్ చేసేటప్పుడు కనిపించాయంట. సో అందుకని ఇట్లా తీసుకొచ్చింది అనమాట. మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా తీసుకొచ్చింది. అండ్ దీస్ ఆర్ కోన్స్. సింగ్ కోన్స్ తీసుకొచ్చినాం అనమాట.
సో సీమంతంకి మెహందీ పెట్టుకున్నాము అని అయితే కోన్స్ తెప్పించాను అమ్మకి కావాలా అని చెప్పి. బట్ ఆ రోజు ఓపిక అనమాట. మొత్తం ఏదైనా డిజైన్ పెట్టుకుంటాను, లేదంటే నార్మల్గా చందమామ ఏదైనా పెట్టుకున్నాము అని చెప్పి కూడా అనుకుంటున్నా. సో అందుకని ఒక 6 కోన్స్ అయితే తెప్పించాను. అండ్ అవసరం లేదని చెప్పి అమ్మకి, ఇవేమి పాడైపోవు, ఇంట్లో పెట్టుకొని మళ్ళీ కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు అని చెప్పి ఒక 6 కోన్స్, నేను ఒక 2 కోన్స్ తీసుకురామా చాలు అని చెప్పా. మమ్మీ ఏమో 6 కోన్స్ తీసుకొచ్చింది. సో మొత్తం 6 కోన్స్ అనమాట. సీమంతంకి మెహందీ పెట్టుకుందామని తీసుకున్నాం. వాటితో పాటు కొన్ని స్టిక్కర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ తెప్పించుకున్నాను. అండ్ కొన్ని క్లిప్స్ తీసుకొచ్చిందమ్మ, యూజ్ అవుతాయని చెప్పి. అండ్ కొన్ని స్టిక్కర్స్ తీసుకొచ్చినాం అన్నమాట. మొత్తం అంతా pretty much that's it. అమ్మ ఇండియా నుంచి యూఎస్కి సీమంతం కోసం తెచ్చిన ఐటమ్స్ అయితే తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Dolly Vlogs. I'll see you in another video. Until then, take care. Bye bye.